హాయ్ అండి. సో వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. సో లాస్ట్ క్లాస్లో కాంపోజిట్ సెక్షన్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ కాంపోజిట్ సెక్షన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఇస్తున్నారు అనేది ఈరోజు ఒకసారి మనం చూడడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ కాంక్రీట్ కాలమ్ 500 mm in dia circular section is reinforced with 6 bar of 20 mm diameter. ఓకే, సో ఒక కాంక్రీట్ కాలం అనేది ఉంది 500 mm డయామీటర్తో. దాంట్లో 6 బార్స్ అనేవి ఈచ్ బార్ 20 mm డయామీటర్తో దాంట్లో ఇన్సర్ట్ చేయబడి ఉంటాయి ఇలా. ఓకే, 500 mm డయా, దీంట్లో ఈచ్ డయా ఆఫ్ బార్ అనేది సో 20 mm బార్తో లోపలే ఇన్సర్ట్ చేయబడి ఉంది. సో ఫైండ్ ద స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్ ఇఫ్ ద కాలమ్ ఈజ్ సబ్జెక్ట్ టు అన్ యాక్సియల్ లోడ్. ఈ కాలంకి యాక్సియల్ లోడ్ అనేది అప్లై చేసినట్లయితే, ఈ అప్లై చేసినప్పుడు ఈ స్టీల్స్ కి అండ్ లోపల ఉన్న కాంక్రీట్ కి స్ట్రెసెస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. సో దీనికి అప్లై చేసిన లోడ్ అనేది 850 కిలో న్యూటన్స్ అనేది లోడ్ అనేది అప్లై చేయడం అనేది జరిగింది. ఓకే, అట్ ద సేమ్ టైం యంగ్స్ మాడ్యూల్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఇచ్చాడు. యంగ్స్ మాడ్యూల్ అనేది ఓకే, సో 0.2136 into 10⁵ న్యూటన్ ఫర్ mm స్క్వేర్. అండ్ అగైన్ యంగ్స్ మాడ్యూల్ ఆఫ్ స్టీల్ అనేది కూడా ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో దీన్ని బట్టి వాడు అడిగింది ఏంటి, ఇక్కడ స్ట్రెస్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్ట్రెస్సెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అది వాడు ఇచ్చిన ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నౌ సో ఇప్పుడు ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన దాని క్వశ్చన్కి క్లియర్గా క్వశ్చన్ అనేది చదివి డేటా అనేది మనం క్లియర్గా రాసినట్లయితే అండ్ దెన్ సొల్యూషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ వీడు ఇచ్చింది ఏంటి, కాంక్రీట్ కాలమ్ డై అనేది ఇచ్చాడు. డై ఆఫ్ కాలమ్ 500 mm అనేది ఇచ్చాడు. ఓకే, సో డై ఇచ్చాడు కాబట్టి దీని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది 5/4d² ఇలా చూస్తే 196,349.54 mm స్క్వేర్డ్ అనేది వచ్చింది. ఓకే, అట్ ద సేమ్ టైం స్టీల్ బార్ అనేది ఎంత ఇచ్చాడు, డయామీటర్ 20 mm డయామీటర్ ఇచ్చాడు. ఓకేనా? ఓకే, అండ్ అగైన్ దీంట్లో స్టీల్ బార్ డయామీటర్ 20 అనేది ఇచ్చాడు. డై ఆఫ్ స్టీల్ బార్ ds = 20 mm. సో ఈ డయామీటర్ అనేది ఇచ్చాడు కాబట్టి ఏరియా 5/4d² అంటే 314.159 mm స్క్వేర్ అనేది వస్తుంది. అలాంటి ఎన్ని ఉన్నాయి, టోటల్ ఏరియా ఆఫ్ స్టీల్ బార్స్ 6 ఉన్నాయి. సో అందుకే ఇంటూ 6 మనం చేస్తే 1884.954 mm స్క్వేర్డ్ అనేది వచ్చింది ఇప్పుడు. ఓకే, అండ్ అగైన్ వాడు ఇచ్చింది ఏంటి, వాడి డేటాలో యాక్సియల్ లోడ్ P అనేది ఇచ్చాడు. 850 కిలో న్యూటన్స్ లో మార్చుకున్నాం. అండ్ యంగ్స్ మాడ్యూల్ ఆఫ్ కాంక్రీట్ EC = 0.136 into 10⁵ న్యూటన్ ఫర్ mm స్క్వేర్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం యంగ్స్ మాడ్యూల్ ఆఫ్ స్టీల్ కూడా 2 కూడా ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు అక్కడ లాస్ట్ లో ఇక్కడ మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేసాం టోటల్ ఏరియా ఆఫ్ స్టీల్ బార్ అండ్ టోటల్ ఏరియా ఆఫ్ కాలమ్ అని అన్నాం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఈ కాంక్రీట్ యొక్క టోటల్ ఏరియా అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాలమ్ది తెలుసు, స్టీల్ బార్ తెలుసు. సో ఇక్కడ చూడండి, సో ఇది కాలమ్, ఇవి స్టీల్ బార్స్, ఇవి దీంట్లోంచి స్టీల్ బార్స్ తీస్తే ఈ లోపల ఉన్నది కాంక్రీట్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా, టోటల్ ఏరియా అనేది రావటం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ కాంక్రీట్. కావాలంటే కాలమ్ ఆఫ్ టోటల్ ఏరియా నుంచి స్టీల్ బార్లు ఎన్ని అయితే ఉన్నాయో అవి మొత్తం తీసేసినట్లయితే సో ఫైనల్ గా 194464.59 mm స్క్వేర్డ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కాంక్రీట్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా అనేది వచ్చింది. కానీ మనకు ఒక రిలేషన్ ఒకటి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం, లాస్ట్ వీడియోలో. ఏంటి ఆ రిలేషన్, ఇక్కడ ఫర్ కాంపోజిట్ సెక్షన్ కి స్ట్రెసెస్ స్టీల్స్ బై స్ట్రెసెస్ కాంక్రీట్ లో మనం ఎలా చూసుకున్నట్లయితే సో యంగ్స్ మాడ్యూల్ ఆఫ్ స్టీల్స్ బై యంగ్స్ మాడ్యూల్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఉంటుంది. ఈ స్టీల్ అనేది వాల్యూ ఇచ్చాడు, కాంక్రీట్ వాల్యూ కూడా ఇచ్చాడు, 2 కూడా. ఓకే, సో ఈ స్టీల్ అండ్ కాంక్రీట్ యొక్క వాల్యూస్ ఏంటి, 0.136 into 10⁵ by 2.04 into 10⁵ న్యూటన్ ఫర్ mm స్క్వేర్డ్ అనేది ఇచ్చాడు.
ఓకే, సో వీటి నుంచి మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసినట్లయితే వాల్యూ అనేది ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ చూసినట్లయితే సో ఇది బై ఇదైతే 15 వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో 15 సిగ్మా ఎస్ ఇంటూ 15 ఇంటూ సిగ్మా సి. సో ఇది స్ట్రెసెస్ ఇన్ స్టీల్స్ లో మనకు వచ్చిన వాల్యూ. ఓకేనా, కానీ ఇక్కడ ఒకసారి చూడండి. సో టోటల్ లోడ్ ఈక్వల్స్ టు P1 ప్లస్ P2. ఇక్కడ 2 కాంక్రీట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి కాంక్రీట్ ఒకటి, 2 స్టీల్ ఒకటి. సో దీన్ని P1 ని స్టీల్ గా తీసుకుందాం, P2 ని కాంక్రీట్ గా తీసుకుందాం. ఇవి టోటల్ లోడ్స్. ఓకే, సో ఇక్కడ PS అంటే ఏంటి, అండ్ అగైన్ సిగ్మా ఎస్ ఏఎస్ ప్లస్ సిగ్మా సి ఏసి, అది టోటల్ లోడ్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఈ సిగ్మా ఎస్ ప్లేస్ లో సో 15 ఇంటూ సిగ్మా సి అని పెట్టుకుని ఏఎస్ వాల్యూ ఇక్కడ మనకు తెలుసు. ఓకే, ఓకేనా, సో ఏఎస్ వాల్యూ ఏంటి, స్టీల్స్ అంటే 1884.954. ఓకే, ప్లస్ సిగ్మా సి అలానే ఉంచండి. ఏసీ అంటే కాంక్రీట్, సో కాంక్రీట్ వాల్యూ మనకి ఫైనలైజ్ చేస్తే వాల్యూ వచ్చింది. ఓకే, సో ఈ టోటల్ గా క్యాల్కులేట్ చేసినట్లయితే ఏమవుతుంది, సిగ్మా సి ఇంటూ ఈ టోటల్ వాల్యూ. ఓకే, సిగ్మా సిని అలానే ఉంచండి, మిగిలిన క్యాల్కులేట్ చేస్తే 222,738.9 అనేది వస్తుంది. సో ఈక్వల్స్ టు టోటల్ లోడ్ ఎంత, 850 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్ లో మార్చుకున్నాం కాబట్టి. సో దీని నుండి సిగ్మా సి వాల్యూ అనేది మనం తీద్దాం. సో సిగ్మా సి వాల్యూ అనేది ఎంత వస్తుంది, ఇక్కడ క్యాల్కులేట్ చేస్తే 3.816 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్డ్ అనేది వచ్చింది. ఇది సిగ్మా సి వాల్యూ. ఓకే, కానీ ఇక్కడ మన సిగ్మా ఎస్ వాల్యూ అనేది తెలుసు, మన స్ట్రెసెస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవటానికి. సో ఈ వాల్యూ 2ని ఈ వాల్యూలో అప్లై చేయండి. అంటే 15 ఇంటూ సిగ్మా సి వాల్యూ ఎంత, 3.816 అనేది మనం అప్లై చేసినట్లయితే దాని వాల్యూ ఎంత వస్తుంది, 57.24 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్డ్. ఓకే, సో ఇవి మెయిన్ స్ట్రెసెస్ యొక్క, వాడికి కావాల్సింది ఈ స్ట్రెసెస్ అడిగాడు. ఓకే, సో కాంక్రీట్ యొక్క స్ట్రెసెస్ అనేది 3.816 అనేది వస్తుంది. సో స్టీల్స్ యొక్క స్ట్రెసెస్ అనేది 57.24 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ లో వచ్చింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. చూసిన వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.